తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చైతన్యపురం వద్ద ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అడుగడుగునా కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వేలాదిగా తరలివచ్చినటువంటి ప్రజానికం నడుమ తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క చైతన్యపురంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అడుగడుగునా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రచారానికి వెళ్తున్నటువంటి ఆయనకు క్షేత్రస్థాయిలో ఆయన తండ్రి గారైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి సేవలు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడుగడుగునా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా కాకుండా ప్రజాక్షేత్రంలో చిన్న చిన్న పదవుల నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి పదవికి అర్హత సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చంద్రగిరి నుంచి బరిలో నిలిచారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో తన యొక్క నాయకత్వాన్ని నిరూపించుకుంటూనే ప్రజల వద్దకు వెళ్తూ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చైతన్యపురంలో ప్రజల వద్దకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం మనకి ఆయన అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూస్తా ఉంటుంటే అడుగడిగినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వెళ్తున్నటువంటి ఓటర్లు ఏం చెప్తూ ఉన్నారు? అన్న, ఎక్కడికి పోయినా కూడా, ఏ ఇంటికి పోయినా, ఏ వీధికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఒకే మాట చెప్తున్నారు, మా జగనన్న మేము గెలిపించుకుంటాం, మా జగనన్న అధికారంలోకి వస్తేనే మాకు ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, ప్రజలందరూ బాగుంటారని చెప్పి ఒకే ఒక్క మాట ఎక్కడికి పోయి నినాదం వినపడతా ఉంది. నిజంగానే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు గతంలో ప్రజలు ఎప్పుడు చూడలేదు. ఒక చంద్రగిరిలో స్టేట్లో అంతా కూడా ఇదే విధంగా ఉంది. ఎక్కడికి పోయినా జై జగన్ జై జగన్ నినాదం బాగా వినపడతా ఉంది. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు చేసిన అభివృద్ధి, వ్యక్తిగత సేవ ప్రజలకు గుర్తుందా నాకైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంటే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వాలంటీర్లంతా కూడా పదవులకు రాజీనామా చేసి మీతో పాటు స్వచ్ఛందంగా తిరగడానికి వస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ ఐక్యత? మా అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెలైన వాలంటీర్లందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ స్థాయిలో 90% మంది వాలంటీర్లు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు రిజైన్ చేయడం జరిగింది. ఒకటే దానికి కారణం, జగన్ని గెలిపించుకోవాలంటే మమ్మల్ని ఈసీ ఒక చిన్న రిస్ట్రిక్షన్ చేస్తే మాకు పదవి కూడా పట్టించుకోకుండా ఈరోజు పక్కన పెట్టి మేము జగనన్న కోసం పనిచేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. జగనన్ని సైనికులుగా వీళ్ళందరూ కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం, జగనన్న అధికారం తీసుకువస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒకే ఒక మాట చెప్పారు, తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థ అంతా కూడా ఎవరు రిజైన్ చేశారో, ఎవరు తప్పుకున్నారో అందరినీ కూడా రీఇనిషియేట్ చేయడంలో తొలి సంతకం పెడతామని జగనన్న హామీ ఇవ్వడం జరిగింది. జూన్ 4వ తేదీ ప్రతి ఒక్క వాలంటీరు రీఇనిషియేట్ అవుతారు. ఏ ఒక్కరూ ఎటువంటి అధైర్యం పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్షాలని ఎవరు వాళ్ళే, మన జనాలే కాదు టీడీపీ పార్టీ నాయకులు కూడా వాళ్ళ మాటలు చూస్తే వింతగా అనిపించేలాగుంది. ఎందుకంటే మొన్నటి వరకు వాలంటీర్లు ఎన్ని మాట్లాడినారో మీ అందరికీ తెలుసు. ఈరోజు వాలంటీర్ల వల్ల వాళ్ళు మొత్తం మునిగిపోతున్నారని తెలిసిపోయి ఒకేసారి 10,000 అంటారు, 50,000 అంటారు, ₹1,00,000 అంటారు. సరే, నోటికి వచ్చినంత మాట్లాడుతున్నారు. ప్రజలు ఇవన్నీ సమాధానం చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా 90% రిజైన్ చేశారంటే వాళ్ళ మాటకి ఏమాత్రం ప్రజలు నమ్ముతున్నారో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రాయంగా వదులుకుంటూ ఈరోజు వాలంటీర్లంతా కూడా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్దమయ్యారు. 90% చంద్రగిరి నియోజకవర్గంలో వాలంటీర్ల పదవులకు రాజీనామా చేసి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు క్షేత్రస్థాయిలో మమేకం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. తిరిగి వాలంటీర్లు ఎవరైతే ఇప్పుడు పదవులు రాజీనామా చేస్తారో వారందరికీ కూడా సీఎం భరోసా ఇచ్చారు. వారిని తిరిగి మళ్ళీ వాలంటీర్లు పదవుల్లో నియమిస్తామని చెప్పేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, చైతన్యపురం గ్రామం నుంచి.